హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు కరెంట్ అఫైర్స్ సెషన్ ని స్టార్ట్ చేద్దాం. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో మనం చూడబోతున్న టాపిక్స్ ఇవి: హల్ దివాస్, FCRA 2.0 పోర్టల్ అండ్ OCI కార్డ్, ఎకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అండ్ అపార్, క్లైమేట్ టిప్పింగ్ పాయింట్స్, నేషనల్ అవార్డ్స్ ఫర్ గవర్నెన్స్, మస్కట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్, నేషనల్ ఫార్మాక్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ, కమ్యూనిటీ సీడ్ బ్యాక్స్. ఫస్ట్ టాపిక్ మనకి హల్ దివాస్. మనకి న్యూస్ లో ఎందుకుందంటే June 30ని మనం హల్ దివాస్ గా అబ్జర్వ్ చేయడం జరిగింది. అందుకు ఇది మనకి న్యూస్ లో ఉందన్నమాట. సో ఈ హల్ దివాస్ అన్నది దేని గురించి? సో హల్ దివాస్ అన్నది మనకి సంతాల్ రెబెలియన్ ఉంది కదా మనకి హిస్టరీలో, ముఖ్యంగా మోడర్న్ హిస్టరీలో 1855. సో ఈ సంతాల్ రెబెలియన్ యానివర్సరీనే మనం హల్ దివాస్ అని చెప్పంటాం. దీన్ని ఇప్పుడు మనం ఎగ్జామ్ డైమెన్షన్ లో, అంటే ఈ సంతాల్ రెబెలియన్ గురించి ఎగ్జామ్ డైమెన్షన్ లో తెలుసుకోవాలన్నమాట. సంతాల్ హల్ 1855 was a revolt against the imperialism led by four brothers Sidhu, Kanho, Chand and Bhairav Murmu along with the sisters Pulo and Jano. ఓకే, సో ఇదేంటంటే మనకి బ్రిటిషర్స్ మీద సంతాల్ ట్రైబ్స్, ముఖ్యంగా ఎవరి లీడర్షిప్? సిద్ధు, కన్హో, చాంద్, భైరవ్ ముర్ము అలాంగ్ విత్ పూలో అండ్ జాను. సో వీళ్ళందరూ లీడర్షిప్ వహిస్తూ సో మనకి బ్రిటిషర్స్ మీదకి వెళ్ళిన రెబెలియన్ మూవ్మెంట్ మాట ఇది. సో మనకి బ్యాక్గ్రౌండ్ అసలు ఎందుకు ఈ పర్టికులర్ మూవ్మెంట్ అన్నది అయ్యింది. In 1832, the British demarcated a region in the present-day Jharkhand called Daman-e-Kho as a settlement area for Santal tribe. సో ఇదేంటంటే ఒక ఏరియాని ఈ సంతాల్ ట్రైబ్స్ ఉండడానికి అన్నట్టు బ్రిటిషర్స్ దాన్ని డిమార్క్ చేశారు. సో ఇక్కడ ఏమైందంటే విత్ టైం ఏంటంటే ఇక్కడికి అవుట్ సైడర్స్ వచ్చి ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలు పెట్టారన్నమాట సంతాల్ ట్రైబ్స్ ని. సో ఈ అవుట్ సైడర్స్ నే మనం దిక్కూస్ అంటారు అన్నమాట. ఓకే, సో దిక్కూస్ అని చెప్పి అంటారు. సో ఈ అవుట్ సైడర్ ఎక్స్ప్లాయిటేషన్ ని రెసిస్ట్ చేయడానికే ఈ సంతాల్ ట్రైబ్ అన్నది సో ఈ సంతాల్ రివోల్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, సో ద ముర్ము బ్రదర్స్ led around 60,000 Santals against the East India Company and engaged in guerrilla warfare. సో గొరిల్లా వార్ఫేర్ ని ఎంగేజ్ అవుతూ గొరిల్లా వార్ఫేర్ ని యూజ్ చేస్తూ బ్రిటిషర్స్ ని ఫైట్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, ద సంతాల్స్ ఆల్సో ఫాట్ అగేన్స్ట్ ద అప్పర్ కాస్ట్ జమీందార్స్, మనీ లెండర్స్ డిస్క్రైబ్డ్ బై ద అంబ్రిల్లా టర్మ్ దిక్కూస్. సో ఈ దిక్కూస్ అన్నది అప్పర్ కాస్ట్ పీపుల్, జమీందార్స్, అలాగే మనీ లెండర్స్. సో వీళ్ళు ఏంటంటే అక్కడ డామినెంట్ గా ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఈ సంతాల్ ట్రైబ్స్ ని లైక్ చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు అనమాట. అంటే ఫోర్స్ లేబర్ చేయించడం, అలాగే వాళ్ళకి ఏంటంటే మనీ ఇస్తూ తర్వాత ఎక్కువ వడ్డీలు తీసుకోవడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళు డెప్త్ లోకి అండ్ అలాగే వాళ్ళ డిగ్నిటీకి ఇంపాక్ట్ అయినట్టు చేసేవాళ్ళు అనమాట. ఓకే, ద బ్రిటిష్ హ్యాండ్ సిద్ధు ఇన్ 1855 ఫాలోడ్ బై కన్హు ఇన్ 1856. సో ఈ రెబెలియన్ అవుట్కమ్ ఏంటంటే ఆబ్వియస్లీ బ్రిటిష్ స్టేట్ అన్నది స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి సో బ్రిటిషర్సే దీన్ని అణిచివేశారు అనమాట. అండ్ అట్ లాస్ట్ లో ఏమవుతుందంటే సిద్ధుని హ్యాండ్ చేస్తారు 1855 లో, అండ్ అలాగే కన్హు ముమ్మురుని కూడా 1856 లో హ్యాంగ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ద రెబెలియన్ లెడ్ టు ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ సంతాల్ ప్రాగనాస్ టెనెన్సీ యాక్ట్ ఆఫ్ 1876, Chota Nagpur Tenancy Act 1908, which aimed to safeguard the tribal land rights and cultural autonomy. సో తర్వాత మనకి ఏమవుతుందంటే ఈ రెబెలియన్ వల్ల ఏంటంటే సంతాల్ ప్రాగ్నెన్సీ టెనెన్సీ యాక్ట్ 1876 అలాగే చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ ఆఫ్ 1908 ని వాళ్ళు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా దేన్ని? ట్రైబల్ ల్యాండ్ రైట్స్ ని అండ్ కల్చరల్ అటానమీని ప్రొటెక్ట్ చేయడానికి అన్నమాట. నెక్స్ట్, FCRA 2.0 పోర్టల్ అండ్ OCI కార్డ్. ఓకే, సో ఇది మనకి న్యూస్ లో ఉంది. ఎందుకు న్యూస్ లో ఉందంటే మనకి యూనియన్ హోమ్ మినిస్టర్ లాంచ్ ద ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2.0 పోర్టల్ అండ్ ద ఎలక్ట్రానిక్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ మాట. సో ముఖ్యంగా ఇది ఒక ఆన్లైన్ ఇనిషియేటివ్, దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో మన ఎగ్జామ్ డైమెన్షన్ లో దీని ప్రామినెన్స్ ఎందుకు లాంచ్ చేశారో గవర్నమెంట్ ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలన్నమాట. So the portal has been developed to simplify compliance under the Foreign Contribution Regulation Act and to strengthen the monitoring and enforcement mechanism. సో మనకి ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, ఈ యాక్ట్ దేన్ని అసలు రెగ్యులేట్ చేస్తుంది? మనకి ఇండియాలో NGOs ఇలా ఉంటాయి కదా, వీటికి మనకి ఫారెన్ కంట్రీస్ లో నుంచి కూడా గ్రాంట్స్ వస్తాయి అన్నమాట. సో ఈ గ్రాంట్స్ అన్నవి మనకి ప్రాపర్ అంటే మంచి దానికోసం ఉపయోగించాలి అని అనుకుంటారు.
సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి గ్రాంట్స్ పేరిట ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ని స్పాన్సర్ చేయడానికి వస్తుంది, లైక్ టెర్రరిజం యాక్టివిటీస్ ఇలాంటివి ఏమైనా, లేకపోతే డ్రగ్ పడలింగ్ ఇలాంటివి ఏమైనా మనకి లైక్ స్పాన్సర్స్ రూపంలో ఇలాంటి రూపంలో ఇండియాకి వచ్చే ఛాన్స్ ఉంది మరి. సో అలాంటి వాటిని రెగ్యులేట్ చేయడానికి మనకి ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అన్నది చూసుకుంటుంది అనమాట. ముఖ్యంగా వస్తున్న ఫండ్స్ అన్నవి ఇండియాకి గ్రాంట్స్ లాగా వస్తున్న ఫండ్స్ అన్నవి లెజిటిమేటా కాదా, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు, సో ఇలాంటి వాటిని రెగ్యులేట్ చేయడానికి వచ్చిన చట్టం మాట. సో ఇప్పుడు ఇది ఆన్లైన్ పోర్టల్ క్రియేట్ చేయడం వల్ల దీని ఎన్ఫోర్స్మెంట్ అన్నది ఇంకా ట్రాన్స్పరెంట్ చేస్తూ ఇంకా ఈజ్ పెంచడం కోసం వచ్చిన ఇనిషియేటివ్. ఆల్ major process related to the applications, renewals and annual returns and other services has been now made fully digitalized. Okay, next, this portal hosted on the national government cloud Meghraj includes features such as process re-engineering and integrated dashboards, Aadhaar based authentication, e-sign facility and OCR based document analysis. So ee particular portal annadi manaki like క్లౌడ్ ఉంది, మన ఇండియన్ బేస్డ్ నేషనల్ క్లౌడ్ ఉంది, దాన్ని మేఘ్రాజ్. సో ఈ మేఘ్రాజ్ తోని లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో మనకి ఈ పర్టికులర్ పోర్టల్లో ఎలాంటి సర్వీసెస్ ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయంటే దీస్ ఆర్ ద ఫీచర్స్: ప్రాసెస్ రీఇంజనీరింగ్ అండ్ ఇంటిగ్రేటెడ్ డాష్ బోర్డ్, ఆధార్ బేస్డ్ authentication, e-sign facility and OCR based document analysis మాట. Okay, the portal is integrated with major government databases and banks including PAN, Aadhaar, OCI, NGO, Darpan and ICAU's UDIN సిస్టమ్ మాట. ఇలా ఈ పోర్టల్ అన్నది మిగతా సిస్టమ్స్ తో ఇంటిగ్రేట్ అయిందన్నమాట. సో దట్ మనకి ఇంటిగ్రేటెడ్ గా అంతా లైక్ చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ OCI కార్డ్. సో ఫస్ట్ గా మనకి ఈ OCI కార్డ్ అంటే ఏంటో చూద్దాం. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఈ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఏంటంటే మనందరికీ తెలుసు ఇండియాలో డ్యూయల్ సిటిజన్షిప్ కాన్సెప్ట్ అన్నది లేదు, ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ OCI సర్వీసెస్ ఏంటంటే మనకి ఇండియన్ ఆరిజిన్ ఫారినర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, అంటే మనకి ఇప్పుడు వాళ్ళు లైక్ ఫారెన్ కంట్రీ సిటిజన్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు యాన్సిస్ట్రీ మేబీ వాళ్ళ ఎవరో ఒక పేరెంట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండొచ్చు, వాళ్ళని మనం ఇండియన్ ఆరిజిన్ ఫారెన్ సిటిజన్ అంటారు అన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే ఇండియాలో కొన్ని యాక్సెస్ ఉంటాయి, లైఫ్ లాంగ్ వీసా అన్నమాట. సో ఈ లైఫ్ లాంగ్ వీసా వల్ల ఏంటంటే వాళ్ళు ఈజీగా ఇండియాలోకి ఎంటర్ అవ్వచ్చు, స్టే చేయవచ్చు, అలాగే ఇండియాలో చదువుకోవచ్చు. సో ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలా మనకి డ్యూయల్ సిటిజన్షిప్ కాన్సెప్ట్ లేకపోయినా మనకి ఏంటంటే ఇండియన్ ఆరిజిన్ ఫారెన్ సిటిజన్స్ తో మనకి ప్రాపర్ గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఇండియా ఈ OCI మెకానిజం, దట్ ఈస్ ద ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా మెకానిజం ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని గురించే ఆ పర్టికులర్ అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడానికే మనకి ఈ OCI కార్డ్ అని చెప్పి ఇది ఒక డిజిటల్ ఇనిషియేటివ్ స్టార్ట్ అయిందన్నమాట. The Electronic Overseas Citizen of India card is a citizen-centric initiative aimed at transforming OCI services for the global Indian diaspora through a fully digital system. Under this system, applicants can complete the entire OCI process online, from submitting the application and upholding supporting documents to downloading the digitally generated card after the approval. So complete OCI card జనరేషన్ అండ్ అలాగే అంటే అప్లికేషన్ అండ్ టోటల్ మనకి డిస్పాచ్ వరకు ప్రతిదీ మనకి లైక్ ఎలక్ట్రానిక్ మోడ్ లో చేయడం జరిగింది అన్నమాట. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అండ్ అపార్. సో ఇది కూడా మనకి న్యూస్ లో ఉంది, ఎందుకు న్యూస్ లో ఉందో చూద్దాం. సో ద అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఈస్ అ రెవల్యూషనరీ డిజిటల్ ప్లాట్ఫామ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రెగ్యులేటెడ్ బై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఓకే, సో ఈ ఇనిషియేటివ్ అన్నది ఎవరు తీసుకొస్తున్నారు మనకి? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఓకే, సో ఈ ఇనిషియేటివ్ దేని గురించి? ఫస్ట్ మనం ఈ అపార్ గురించి తెలుసుకుందాం. సో ఈ అపార్ అన్నది ఒక ఐడి మాట. ఓకే, ఒక డిజిటల్ ఐడి ఇది. సో ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ మాట. సో ముఖ్యంగా ఇది ఎన్ని డిజిట్స్? 12 digit స్టూడెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ లింక్ టు ABC సిస్టమ్ మాట. ABC సిస్టమ్ అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ మాట. సో ఈ ABC సిస్టమ్ అన్నది ఒక డేటాబేస్ లాంటిది మాట, ఒక డేటాబేస్ మాట. సో ఈ డేటాబేస్ లో ఏంటంటే మనకి
స్టూడెంట్ చిన్నప్పటి నుంచి అండ్ అతను ఎకడమిక్ గా ఏం చేశాడో వాటి రిలేటెడ్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అన్ని ఒక చోటే ఉండడం జరుగుతుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే సో వాళ్ళకి కంటిన్యూటీ ఉంటుంది అన్నమాట. అంటే మనకి వాళ్ళు మల్టిపుల్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఆప్షన్స్ చేయొచ్చు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సంబంధించిన క్రెడిట్ స్కోర్, ఎకడమిక్ క్రెడిట్ స్కోర్, వాటి సర్టిఫికేట్స్ అన్ని ఒక దగ్గర ఉండడం వల్ల వాళ్ళకి యాక్సెస్ ఈజీగా ఉంటుంది. తర్వాత వాళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ లో వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ మనం వేరేగా అప్లై చేయకుండా, అంటే వేరేగా సబ్మిట్ చేయకుండా అప్లికేషన్స్ అండ్ అలాగే మన సర్టిఫికేట్స్ వేరేగా సబ్మిట్ చేయకుండా మనం ఈ డిజిటల్ ఈ అపార్ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్ గా మనం ఇంతవరకు అచీవ్ చేసిన ఎకడమిక్ క్రెడెన్షియల్స్ అలాగే మన సర్టిఫికేట్స్ అన్నవి మనకి సీక్వెన్షియల్ గా వచ్చేస్తాయి. ఓకే, సో దీన్నే మనం అపార్ సిస్టమ్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఏబిసి సిస్టమ్ అంటే ఇది ఒక డేటాబేస్, ఎకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ మాట. మనం ఇంతవరకు చదివిన క్రెడిట్స్, ఇంతవరకు చదివిన ఎకడమిక్స్ మొత్తం అంతా, దానికి రిలేటెడ్ క్రెడిట్స్ అలాగే దాని సర్టిఫికేట్స్ అన్ని ఇందులో ఉండడం జరుగుతుంది అన్నమాట. అండ్ ఈ అపార్ అన్నది ప్రతి రికార్డ్ కి, అంటే ప్రతి స్టూడెంట్ కి ఒక యూనిట్ నెంబర్ ఇస్తారు. ఇది 12 డిజిట్ నెంబర్ అన్నమాట. దాన్నే అపార్ నెంబర్ అంటారు అన్నమాట. ఇది ఇట్స్ లైక్ ప్రైమరీ కీ. అంటే దీన్ని టైప్ చేస్తే ఈ డేటాబేస్ లో ఆబ్వియస్ గా అది యునిక్ గా ఉంటుంది, ప్రతి స్టూడెంట్ కి యునిక్ గా ఉంటుంది. సో ఆ ప్రతి స్టూడెంట్ యునిక్నెస్ బట్టి వాళ్ళ డీటెయిల్స్ అన్నవి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, it aimed to create a flexible, learning-friendly education system in which learning achievements can be recognized, stored and used throughout the person's life. చెప్పాను కదండి. సో వాళ్ళు ఇంకేదైనా కొత్త కోర్స్ జాయిన్ అయినా సో వాళ్ళు వేరేగా సర్టిఫికేట్స్ మళ్ళీ సబ్మిట్ చేయక్కర్లేదు. ఈ పర్టికులర్ అపార్ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు చూసుకొని అనలైజ్ చేయొచ్చు అన్నమాట. అలాగే మనకి మళ్ళీ లైక్ జాబ్స్ లో అప్లై చేసినప్పుడు కూడా ది సేమ్ థింగ్ దే కెన్ డూ. సో ఈ ఇనిషియేటివ్ మెయిన్లీ దేని గురించి సపోర్ట్ చేస్తుంది? వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడియా అనే ఇనిషియేటివ్ ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ఇనిషియేటివ్ అన్నమాట. ఇట్ సపోర్ట్స్ టు ద విజన్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అండ్ ద నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ by enabling credit transfer, multiple entry and exit options, recognition of learning across different institutions and డిసిప్లిన్స్. సో మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మనకి మల్టిపుల్ ఎంట్రీస్ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్స్ సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సో ఈ స్కీమ్ వల్ల, అంటే ఈ మెజర్ వల్ల ఏమవుతుందంటే ఇది అన్నది చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ యాక్సెసిబుల్ త్రూ డిజిలాకర్. ఇట్ బ్రింగ్స్ టుగెదర్ స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ రికార్డ్స్ ఫ్రమ్ స్కూల్, హైయర్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ అదర్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ఆన్ టు వన్ ప్లాట్ఫామ్. సో మనకి నేను డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ చెప్పినప్పుడు డిజిలాకర్ అన్న ఇనిషియేటివ్ ఏంటంటే మనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అన్ని ఒక దగ్గర ఉంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది క్లౌడ్ తో అసోసియేట్ అవుతుందని చెప్పాను కదా. సో ఈ పర్టికులర్ డిజిలాకర్ అప్లై అవ్వడానికి వెనకాతలు చేసిన ప్రాసెసే ఈ ఏబిసి సిస్టమ్ అన్నమాట. ఓకే, దట్ ఈస్ ద ఎకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ సిస్టమ్. క్లైమేట్ టిప్పింగ్ పాయింట్స్. సో నెక్స్ట్ టాపిక్ మనకి క్లైమేట్ టిప్పింగ్ పాయింట్స్. Climate tipping points emerged as a major area of debate during the Bonn Climate Change Conference held in Germany. సో ముఖ్యంగా ఈ క్లైమేట్ టిప్పింగ్ పాయింట్ అన్నది మనకి ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ పాయింట్ గా మారింది. మనకి ఇప్పుడు అవుతున్న బాన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్, అది ఎక్కడ అవుతుంది? జర్మనీలో అవుతుంది. సో అసలు ఇది మనకి ఎన్విరాన్మెంట్ లో ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ అనే డైమెన్షన్ లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దీన్ని మనం కాన్సెప్చువల్ గా తెలుసుకోవాలి. అంటే క్లైమేట్ టిప్పింగ్ పాయింట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. క్లైమేట్ టిప్పింగ్ పాయింట్ ఈస్ అ క్రిటికల్ థ్రెష్హోల్డ్ ఇన్ ద ఎర్త్స్ క్లైమేట్ సిస్టమ్ beyond which a small additional change can trigger large and self-reinforcing and potentially irreversible changes. సో మనకి ఇది ఏం చెప్తుందంటే, ఎగ్జాంపుల్ మీరు ఒక గ్లాస్ తీసుకోండి, అందులో వాటర్ వేస్తూ ఉండండి. సో వాటర్ మనకి ఫిల్ అవుతూ ఉంటుంది, గ్లాస్ ఫిల్ అయిపోతూ ఉంటుంది. సో మనకి ఈ పర్టికులర్ గ్లాస్ అన్నది మనకి ప్రాపర్ గా ఫిల్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా వాటర్ ఇంకా యాడ్ చేస్తుంటే ఈ గ్లాస్ లో నుంచి వాటర్ అన్నది ఓవర్ఫ్లోయే అవుతుంది. అంటే మీరు ఒకవేళ ఇక్కడ మీరు ఎంత ఫ్లో తగ్గించినా, మీరు వాటర్ ఫ్లో ఎంత తగ్గించినా మనకి ఇక్కడ గ్లాస్ కెపాసిటీ అన్నది అయిపోయింది కాబట్టి ఎంత మీరు వాటర్ ఫ్లో తగ్గించినా, ఒక చుక్క వేసినా అది ఓవర్ఫ్లో అవుతుంది. ఎందుకంటే ఈ గ్లాస్ మాక్సిమం ఎంత కెపాసిటీ ఉందో అది మొత్తం అంతా ఫిల్ అయిపోయింది. సో అలాగే క్లైమేట్ టిప్పింగ్ పాయింట్ ఏంటంటే, క్లైమేట్ కూడా మనకి రెన్యూవల్ అవ్వడానికి ఒక కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీ బియాండ్ మనం ఇంకేం చేసినా
అదేంటంటే అది ఇర్రివర్సిబుల్ చేంజెస్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఒక్క చుక్క వేసినా అది ఓవర్ఫ్లో అవుతుంది తప్ప, అంటే అది వేస్ట్ అయిపోయి కిందకి వెళ్ళిపోతుంది కానీ తిరిగి మళ్ళీ నేను ఆ వాటర్ ని తీసుకురాలేను కదా. సో ఇక్కడ ఏంటంటే ఇర్రివర్సిబుల్ చేంజ్ అయిపోతుంది. అలాగే క్లైమేట్ లో కూడా మనం చేస్తున్న లైక్ ఇండస్ట్రియలైజేషన్ మిగతా విషయాల వల్ల క్లైమేట్ కూడా ఒక థ్రెష్ హోల్డ్ కి రీచ్ అయిపోతుంది అన్నమాట. సో అది రీచ్ అయిపోయిన తర్వాత మనం ఈవెన్ దో మనం చేస్తున్న పనులు ఆపుతున్నా, సో ఆ క్లైమేట్ అన్నది మళ్ళీ తిరిగి నార్మల్ స్టేట్ కి రాదు, ఎందుకంటే అది ఇర్రివర్సిబుల్ చేంజెస్ అయిపోతుంది. అలాంటి స్టేట్ నే మనం క్లైమేట్ టిప్పింగ్ పాయింట్ అంటాం అన్నమాట. A climate tipping point is a critical threshold in the Earth's climate system beyond which a small additional change can trigger large self-reinforcing and potentially irreversible changes. Okay, once a tipping point is crossed, the affected climate system may continue changing even if the original cause is reduced. అంటే ఇక్కడ నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో నేను ఈవెన్ దో వాటర్ ఫ్లో తగ్గించిన, అంటే ముందు నేను ఎక్కువ ఫ్లో పెంచాను అనుకోండి, ఈవెన్ దో నేను వాటర్ ఫ్లో తగ్గించి జస్ట్ ఒక్క డ్రాప్ వేసినా అది కూడా ఓవర్ఫ్లో అవుతుంది, ఎందుకంటే గ్లాస్ కెపాసిటీ అన్నది అయిపోయింది. ఓకే, మేజర్ పొటెన్షియల్ క్లైమేట్ టిప్పింగ్ పాయింట్స్. సో మనకి వరల్డ్ లో ఇలాంటి క్లైమేట్ టిప్పింగ్ పాయింట్స్ ఎక్కడ ఉంటున్నాయో చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఆర్టిక్ సీ ఐస్ లాస్, సో ఇది ఒక క్లైమేట్ టిప్పింగ్ పాయింట్ అంటున్నారు. ఈ ఈవెంట్ అన్నది కంటిన్యూడ్ మెల్టింగ్ రెడ్యూసెస్ ద ఎర్త్స్ రిఫ్లెక్టివిటీ లీడింగ్ టు ద ఫాస్టర్ గ్లోబల్ వార్మింగ్. సో మనకి ఏంటంటే ఎర్త్స్ రిఫ్లెక్టివిటీ అంటే మనకి ఎర్త్ కూడా మనకి వచ్చిన సన్లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో దాన్నే ఆల్బిడో అంటారు అన్నమాట. జనరల్ గా ఐస్ కి ఇది చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకి ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఏంటంటే ఐస్ అనేది కరిగిపోతుంది అన్నమాట. సో ఈ కరిగిపోవడం వల్ల ఇంకా అది గ్లోబల్ వార్మింగ్ ని ఇంకా ఫాస్ట్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే ఎర్త్స్ రిఫ్లెక్టివిటీ అనేది ఇక్కడ తగ్గిపోతుంది అనమాట. సో దాని వల్ల ఏంటంటే ఈసారి ఆ వేడి అన్నది ఎర్త్ అబ్జర్వ్ చేసేసుకొని ఐస్ ఉంటుంది కాబట్టి అది ఇంకా మెల్ట్ అయిపోతుంది, అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ డైబ్యాక్. Rising temperatures, deforestation and declining rainfall can transform large parts of Amazon into savanna, reducing one of the world's largest carbon sink. So carbon sink అంటే ఏంటని చెప్పాను, కార్బన్ సింక్ అంటే ఏదైనా టెక్నాలజీ అయినా ఆర్ ఏదైనా మనకి అట్మాస్ఫియర్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటే దాన్ని కార్బన్ సింక్ అంటారు. ఉదాహరణకి ట్రీస్ ఆర్ ద గుడ్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ట్రీస్ కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుంటాయి కదా. సో నేను ట్రీస్ ని ఎక్కువ పెంచితే కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్ లో ఉన్న ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ ని నేను తీసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అన్నవి తగ్గిపోతాయి. ఓకే, తగ్గిపోతున్నాయి. సో ఇవి దేని వల్ల తగ్గిపోతున్నాయి? రైజింగ్ టెంపరేచర్స్ వల్ల, డిఫారెస్ట్రేషన్ చేయడం వల్ల, చెట్లు నరికేయడం వల్ల, అండ్ రెయిన్ ఫాల్ తగ్గిపోవడం వల్ల మనకి రెయిన్ ఫారెస్ట్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది. సో దీని వల్ల ఏంటంటే ఈ రెయిన్ ఫారెస్ట్ అన్నిటికీ స్లోగా ఇది ఒక గ్రాస్ ల్యాండ్ గా మారిపోతుంది అన్నమాట. సో ఇది ఒక స్ట్రక్చరల్ చేంజ్ అయిపోతుంది అన్నమాట. తర్వాత మనం ఎంత ఎఫారెస్ట్రేషన్ చేసినా ఆ టెంపరేచర్స్ తగ్గించే పనులు చేసినా ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అన్నది స్ట్రక్చరల్ గా సవానాలోకి మారిపోతే మనం ఏం చేయలేం అన్నమాట. అట్లాంటిక్ మెరిడియనల్ ఓవర్టర్నింగ్ సర్క్యులేషన్, ఇదేంటంటే ఇది ఒక ఓషన్ కరెంట్ అన్నమాట. సో ఇది ఒక్కసారి డిస్టర్బ్ అయితే రెయిన్ఫాల్ ప్యాటర్న్ మారిపోతుంది. ఆ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ మారిపోయినా మనం కూడా ఏమీ చేయలేం అన్నమాట. సో ముఖ్యంగా అది యూరోప్, ఏషియా అండ్ ఆఫ్రికా వెదర్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే, గ్రీన్లాండ్ ఐస్ షీట్ మెల్టింగ్. సో యాక్సిలరేటెడ్ ఐస్ షీట్ లాస్ కుడ్ కాంట్రిబ్యూట్ సబ్స్టాన్షియలీ టు ద లాంగ్ టర్మ్ గ్లోబల్ సీ లెవెల్ రైజ్. సో గ్రీన్లాండ్ లో ఐస్ షీట్ మెల్ట్ అయిపోతూ ఆ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుంది? ఓషన్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఓషన్ లెవెల్, సీ లెవెల్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. సో అది కూడా మనకి లైక్ ఒక్కసారి ట్రిగర్ అయితే మన కంట్రోల్లో ఉండదు అన్నమాట. కోరల్ రీఫ్ కొలాప్స్. ఇంక్రీజింగ్ ఓషన్ టెంపరేచర్స్ అండ్ acidification can lead to irreversible coral bleaching and biodiversity loss. మనం ఇంతకు ముందు ఒక వీడియోలో కోరల్ రీఫ్ గురించి చదివాం. ఈ కోరల్ రీఫ్స్ ఆర్ జనరలీ కాల్డ్ యాజ్ అ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ఓషన్ అంటారు. ఎందుకంటే ఇక్కడ కోరల్ రీఫ్స్ ఎక్కడ ఉంటాయో జనరల్ గా మెరైన్ ఎకోసిస్టమ్ లో కోరల్ రీఫ్స్ అన్నది మెరైన్ ఎకోసిస్టమ్ లో కోరల్ రీఫ్స్ అన్నవి అప్రాక్సిమేట్లీ 1% ఆఫ్ ద పాపులేషన్ ఉంటాయి. కానీ ఇవి ఉన్న చోట ఎంత బయోడైవర్సిటీని సపోర్ట్ చేస్తాయంటే 25% ఆఫ్ మెరైన్ లైఫ్ ని సపోర్ట్ చేస్తాయి.
అంటే ఇవి ఉంటే ఆటోమేటిక్ గా అక్కడ బయోడైవర్సిటీ రిచ్నెస్ అన్నది ఆటోమేటిక్ గా వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ కోరల్ రీఫ్స్ అన్నవి టెంపరేచర్స్ కి ఎసిడిఫికేషన్స్ కి చాలా సెన్సిటివ్ అన్నమాట. సో ఇప్పుడు టెంపరేచర్స్ జనరల్ గా 27 to 28 డిగ్రీస్ సెల్సియస్ లోనే ఉంటాయి. సో టెంపరేచర్ క్లైమేట్ చేంజ్ వల్ల గ్లోబల్ వార్మింగ్ వల్ల టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. సో ఈ టెంపరేచర్స్ పెరిగితే ఇది ఒక 30-35 అలా అయిపోతే ఇక్కడ కోరల్ రీఫ్స్ చనిపోతాయి. ఇక్కడ కోరల్ రీఫ్స్ చనిపోతే వాటి చుట్టూ బిల్డ్ అయిన బయోడైవర్సిటీ కూడా పోతుందన్నమాట. సో అలాగే కోరల్ రీఫ్ కొలాప్స్ అయినప్పుడు మనకి ఈ బయోడైవర్సిటీ లాస్ అన్నది కూడా ఇర్రివర్సిబుల్ అయిపోతాయి, ఎందుకంటే చాలా యానిమల్స్ ఎక్స్టెంట్ అయ్యే ప్రమాదం ఉంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్. సో ఇది ఒక ఇనిషియేటివ్ అన్నమాట. ఇది న్యూస్ లో ఎందుకుందంటే టోటల్ ఆఫ్ 17 projects or initiatives have been selected for the National Awards for E-Governance 2026 month. So enduku, so ee initiative enduku, it aim to recognize and promote excellence in implementation for e-governance initiative. సో మనకి ఈ గవర్నెన్స్ అన్నది అంటే ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అన్నది ఒక గుడ్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ మాట. సో అన్ని డిపార్ట్మెంట్స్ అన్నవి ఇది చెయ్యాలి అని చెప్పి మనకి గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. సో ఈ కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలని చెప్పి ఈ ఇనిషియేటివ్ ని లాంచ్ చేయడం జరిగింది అన్నమాట. సో ఇదేంటంటే అవార్డ్స్ ఇస్తుంది, ముఖ్యంగా మనకి ఉన్న డిఫరెంట్ పబ్లిక్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్. సో వాళ్ళు ఎలాంటి ఈ గవర్నెన్స్ మెషర్స్ తీసుకున్నారో సో వాటిని గుర్తించి వాటికి ఇంకా ప్రమోట్ చేయడానికి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డ్ సిస్టమ్ అన్నది ఎవరు ఇన్స్టిట్యూట్ చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియన్స్ ఇన్ 2003 మాట. ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే, సో ఎలిజిబిలిటీ ఎవరు? ఆల్ సెంట్రల్ మినిస్టర్స్ ఆర్ డిపార్ట్మెంట్స్, స్టేట్ ఆర్ యూటీ గవర్నమెంట్స్, డిస్ట్రిక్ట్స్, లోకల్ బాడీస్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఎకడమిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్, ఈవెన్ మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇందులో మెంబర్స్ ఏమన్నా. ద అవార్డ్ కన్సిస్ట్ ఆఫ్ ట్రాఫీ, సర్టిఫికేట్ అండ్ ద ఇన్సెంటివ్ ఆఫ్ ₹10 lakh ఫర్ ద గోల్డ్ అవార్డీస్ అండ్ 5 lakh ఫర్ సిల్వర్ అవార్డీస్. సో మనకి ఎవరు బాగా లైక్ ఎక్సెల్ అయ్యారో వాళ్ళకి 2 రకాల అవార్డ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి గోల్డ్ కేటగిరీ, ఇంకొకటి సిల్వర్ కేటగిరీ. గోల్డ్ కేటగిరీ అవార్డు వచ్చిన వాళ్ళకి 10 lakhs అన్నది ప్రైజ్ మనీ ఉంటుంది, అండ్ సిల్వర్ కేటగిరీలో వచ్చిన వాళ్ళకి 5 lakhs అన్నది ఉంటుంది. ఇదేంటంటే కాంపిటేటివ్ గా వాళ్ళని ఎంకరేజ్ చేయడం అన్నమాట. సో ఈ గవర్నెన్స్ మెషర్స్ తీసుకోవడానికి. నెక్స్ట్ మస్కట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో ఇది మనకి న్యూస్ లో UN సెక్రటరీ జనరల్ లాంచ్ ద మస్కట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో ఏంటి మస్కట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? సో టు కౌంటర్ హేట్ స్పీచ్, ప్రివెంట్ జీనోసైడ్ అండ్ అదర్ అట్రాసిటీ క్రైమ్స్, ప్రమోట్ పీస్ త్రూ మీడియేషన్, డైలాగ్ అండ్ లోకల్ పీస్ బిల్డింగ్. సో ఇప్పుడు మనకి చాలా ప్లేస్ లో యుద్ధాలు అన్నవి జరుగుతున్నాయి కదా. సో మనకి వరల్డ్ లో కండిషన్ అన్నది చాలా ఇంటెన్సివ్ గా ఉంది మాట. సో దాన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలో అని చెప్పడానికి ఒక కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ ఈ మస్కట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నమాట. సో వీళ్ళు చెప్తుంది ఏంటంటే సో హేట్ స్పీచ్ ని, జీనోసైడ్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ రేస్ ని టార్గెట్ చేస్తూ చంపడం జరిగితే సో దాన్ని జీనోసైడ్ అంటారు. సో ప్రివెంట్ జీనోసైడ్ అండ్ అదర్ అట్రాసిటీ క్రైమ్స్ అండ్ ప్రమోట్ పీస్. సో ముఖ్యంగా పీస్ ని ప్రమోట్ చేస్తూ అండ్ ఇలాంటి క్రైమ్స్ ని అపోజ్ చెయ్యాలి అని చెప్పి ఇది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ గా మనకి UN సెక్రటరీ జనరల్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఓకే, సో ముఖ్యంగా ఎలాంటి గొడవలైనా ఎలా సర్దొచ్చు అని చెప్తున్నారు, మీడియేషన్ ద్వారా, డైలాగ్ ద్వారా అండ్ లోకల్ పీస్ మెషర్స్ ద్వారా ఇలా సర్దుబడి చేయాలి అని చెప్తున్నారు అన్నమాట. It is an outcome of multi-stakeholder process led by women, the UN Office of Genocide Prevention and the Responsibility to Protect, and the Network for Religious and Traditional Peacemakers. Okay, so ఇదేంటంటే ఇట్స్ అ కొలాబరేషన్ ఆఫ్ మెనీ పీపుల్ మాట. ఒక కంట్రీ ఇన్వాల్వ్ అయింది, అది ఉమెన్, అండ్ అలాగే UN కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ అయింది, దట్ ఈస్ UN Office on Genocide Prevention and the Responsibility to Protect మాట. అలాగే నెట్వర్క్ ఆఫ్ రిలీజియస్ అండ్ ట్రెడిషనల్ పీస్ మేకర్స్. సో వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇట్ ఎంఫసిస్ ఆన్ రోల్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ ఇండిజినియస్ యాక్టర్స్ ఇన్ కౌంటరింగ్ హేట్ స్పీచెస్ అండ్ ప్రివెంటింగ్ అట్రాసిటీ క్రైమ్స్. అంటే మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, పబ్లిక్ ఇమేజ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ లోకల్ గా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళని ఏంటంటే పీస్ఫుల్ మెసేజ్, పీస్ ద్వారా అంటే పీస్ ని ప్రమోట్ చేసేటట్టు వాళ్ళని మెసేజ్ ఇవ్వమని ఎంకరేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ Global Economic Prospect Report. According to the latest Global Economic Prospect Report, India's
2026 to 27 growth forecast raised to 6.6% from 6.5%. సో మనకి ఈ రిపోర్ట్ ద్వారా ఏంటంటే మన గ్రోత్ ప్రాస్పెక్ట్ అన్నది ఇంక్రీజ్ అయింది 6.6% మాట 2026 to 27. సో మనం ఎగ్జామ్ డైమెన్షన్ లో ఈ రిపోర్ట్ ఎవరిస్తారు, ఇంకేం చెప్తుంది ఈ రిపోర్ట్ అన్నది తెలుసుకోవాలి మనం. సో అబౌట్ ద గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్. సో ముఖ్యంగా ఇది మనకి ఐఆర్ డైమెన్షన్ లో క్వశ్చన్స్ అడగచ్చు మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లో. పబ్లిష్డ్ బై వరల్డ్ బ్యాంక్ గ్రూప్. సో వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అన్నది ఇది పబ్లిష్ చేస్తుంది. సో మీరు నాకు కామెంట్ సెక్షన్ లో వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటే మనకి ఒక 5 బ్యాంక్స్ వస్తాయి, అవేంటో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇది ఎప్పుడు మనకి సబ్మిట్ చేస్తారు, లైక్ పబ్లిష్ చేస్తారు సెమీ యాన్యువల్ బేసిస్ మాట. అంటే మనకి జనవరిలో ఒకసారి, జూన్ లో ఒకసారి ఈ రిపోర్ట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. పర్పస్ ఏంటంటే కాంప్రహెన్సివ్లీ ఎగ్జామ్స్ గ్లోబల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ప్రాస్పెక్ట్స్. అంటే ఇక్కడ గ్రోత్ ఎంత ఉంటుంది, ఎంత రావచ్చు, ఈ కండిషన్స్ వల్ల, ఇప్పుడున్న కండిషన్స్ వల్ల ఇలాంటి గ్రోత్ రావచ్చు అని చెప్పి మనకి ఎస్టిమేట్ చేస్తూ ఇస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనకు ఒక గోల్ లా కనిపిస్తుంది. ఓకే, రిపోర్ట్ కీ హైలైట్స్. గ్లోబల్ ఫోర్కాస్ట్. సో మొత్తం గ్లోబల్ లెవెల్లో ఎకనామిక్ ప్రొడక్షన్ ఎలా ఉంటుందంటే అది కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు అనమాట. డౌన్ గ్రేడెడ్ టు 2.5% ఫ్రమ్ 2.9% in 2025, marking the weakest economic expansions in the COVID-19 pandemic. COVID-19 వచ్చిన తర్వాత ఇదే మళ్ళీ మనకి ఎక్స్పాన్షన్ అనేది మనకి తగ్గడం అన్నమాట. సో రైజింగ్ ఫిజికల్ అండ్ ఎక్స్టర్నల్ ప్రెషర్స్. సో రీజన్ ఏంటి, ఇలా మనకి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ తగ్గడానికి రీజన్ ఏంటో కూడా చెప్పారు. ఏంటంటే మనకి ఫిజికల్ అండ్ ఎక్స్టర్నల్ ప్రెషర్స్ అన్నవి పెరిగిపోతున్నాయి అన్నమాట. సౌత్ ఏషియన్ ఎకానమీస్ ఇంక్లూడింగ్ ఇండియా మే ఫేస్ వైడర్ ఫిజికల్ డెఫిసిట్స్ డ్యూ టు హైయర్ ఎనర్జీ సబ్సిడీస్ అండ్ వీకర్ ఎక్స్టర్నల్ బ్యాలెన్స్. సో ఫిజికల్ డెఫిసిట్స్ ఏంటంటే మనకి జనరల్ గా వస్తున్న ఆదాయం కన్నా మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది. అదే గవర్నమెంట్ లో ఇలాంటి లావాదేవీలు చూస్తే దాన్ని ఫిజికల్ డెఫిసిట్స్ అంటారు. సో గవర్నమెంట్ కి ఎందుకు ఈ ఫిజికల్ డెఫిసిట్ సిచ్యువేషన్ వస్తుందంటే మనకి ఆయిల్ క్రైసిస్ ఉంది కదా మనకి వెస్ట్ ఏషియాలో. సో ఈ ఆయిల్ క్రైసిస్ వల్ల మనకి గవర్నమెంట్ ఏంటంటే ఎనర్జీ సబ్సిడీస్ ఎక్కువ ఇవ్వాలన్నమాట అండ్ ఎక్స్టర్నల్ బ్యాలెన్స్. సో అక్కడ మనకి గ్లోబలైజేషన్ వల్ల మన కంట్రీ గ్రోత్ కూడా మనకి ఎక్స్టర్నల్ అవుతున్న సిచ్యువేషన్స్ మీద ఆధారపడుతుంది. సో అక్కడ మనకి ఎక్స్టర్నల్ బ్యాలెన్సెస్ వల్ల ఇంపాక్ట్ అవ్వచ్చు, అలాగే మనకి ఆయిల్ క్రైసిస్ వల్ల ఎనర్జీ సబ్సిడీస్ గవర్నమెంట్ ఎక్కువ ఇవ్వచ్చు అనమాట. దానివల్ల ఫిజికల్ డెఫిసిట్స్ వచ్చే ఇష్యూ ఉంది, దానివల్ల మన ఎకానమీ అన్నది ఇంపాక్ట్ అవుతుంది. సో సబ్సిడీస్ ఎక్కువ ఇస్తే ఏం చేస్తుంది, మన ఖర్చు ఏంటంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ గా వెళ్ళిపోతుంది. ఏదైనా కొత్తగా ఒక పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడమో లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికో ఇలాంటి సెక్టర్ గ్రోత్ ప్రమోట్ చేయడానికో వీలవ్వదు అన్నమాట. ఎందుకంటే ఎక్కువ మనీ మనం ఈ సబ్సిడీస్ కే కేటాయించవలసి వస్తుంది అన్నమాట. నెక్స్ట్, నేషనల్ ఫార్మాక్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ. Recently, NPPA announced a 50% increase in the maximum price of anti-cancer drugs, carboplatin and cisplatin అన్నమాట. ఓకే, అందుకే ఇది న్యూస్ లో ఉంది. మనం ఎగ్జామ్ డైమెన్షన్ లో ఈ NPPA గురించి తెలుసుకోవాలన్నమాట. ఇట్స్ అన్ ఇండిపెండెంట్ రెగ్యులేటర్ ఫర్ డ్రగ్ ప్రైజింగ్ with the objective of ensuring the availability, accessibility and affordability of the medicine. సో ముఖ్యంగా ఈ పర్టికులర్ బాడీ ముఖ్య పని ఏంటి, సో ముఖ్యంగా డ్రగ్ ప్రైజెస్ ని సెట్ చేస్తుంది. సో దట్ ఏంటి ఆబ్జెక్టివ్ తో అది అందరికి లైక్ అవైలబుల్ గా ఉండాలి, అందరూ ఎఫర్ట్ చేసేటట్టు ఉండాలి, అందరికి యాక్సెసిబుల్ గా ఉండాలనే ఉద్దేశంతో ప్రైజింగ్ అన్నది ఫిక్స్ చేస్తుంది. ఆరిజిన్ అన్నది ఇది ఎలా ఫామ్ అయింది, గవర్నమెంట్ రిజల్యూషన్ తోని ఇది ఫామ్ అయిన బాడీ అన్నమాట. ఓకే, మినిస్ట్రీ, ఇది ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. సో జనరల్ గా ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ అనుకుంటాం, కానీ కాదు. సో ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. నెక్స్ట్, ఫంక్షన్స్. ఫిక్సింగ్ అండ్ రివైజింగ్ ప్రైజెస్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ 2013 అన్నమాట. ఓకే, సో దీని పవర్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ డ్రగ్ ప్రైజింగ్ కంట్రోల్ ఆర్డర్ 2013 ఇందులో ఉన్న రూల్స్ బట్టి ఇది వర్క్ చేయడం జరుగుతుంది. మానిటరింగ్ ద అవైలబిలిటీ అండ్ కంపైలెన్స్ ఆఫ్ ద కంట్రోల్ మెడిసిన్స్ ఇన్ ద మార్కెట్. అంతేకాకుండా ఇది యాక్సెసిబిలిటీ అవైలబిలిటీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఆ ప్రైస్ కి మార్కెట్ లో డ్రగ్స్ అవైలబుల్ గా నిజంగా ఉన్నాయా లేదా అని. అడ్వైజింగ్ ద గవర్నమెంట్ ఆన్ ఫార్మాక్యూటికల్ ప్రైజింగ్ ఎక్సెట్రా. సో దీనికి అడ్వైజరీ రోల్ కూడా ఉందన్నమాట, ముఖ్యంగా ప్రైజింగ్ డైమెన్షన్ లో. ఓకే, కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్. సో ఇది మనకి నెక్స్ట్ టాపిక్. ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హ్యాస్ రిలీజ్డ్ IS 2021-2026 a voluntary standard providing guidelines for the establishment and management of community seed banks. సో మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏంటంటే
కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందన్నమాట ఎందుకు కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం. సో మనం ఎగ్జామ్ డైమెన్షన్ లో ఈ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ అంటే తెలుసుకోవాలి. దానికి ముందు ఇదేంటి చూద్దాం. BIS is India's national standard body responsible for formulating standards, certifying quality, accrediting laboratories and promoting consumer protection. సో ఇదేంటంటే మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏంటంటే మనకి లైక్ స్టాండర్డ్ సెట్ చేయడానికి, అంటే క్వాలిటీ, ఇండియాలో క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వడానికి ఇది స్టాండర్డ్ సెట్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి కన్సూమర్స్ కి ప్రొటెక్షన్ వస్తుంది అనమాట. సో ఇలా మనకి మిగతా ల్యాబ్స్, మార్కెట్ ఇలా స్టాండర్డ్ ప్రొడక్ట్స్ మెయింటైన్ చేస్తుందా లేదా అని చెప్పి వాటికి రూల్స్ ఇస్తూ, అలాగే వాళ్ళని చెక్ చేస్తూ పని కూడా ఈ పర్టికులర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చేస్తుంది. ఇది నాకు ఏ మినిస్ట్రీ కింద ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే, సో ఇప్పుడు కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ అంటే ఏంటి? సో కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ ఏంటంటే కమ్యూనిటీ మేనేజ్ రిపోజిటరీస్ దట్ కన్సర్వ్, రీజనరేట్ అండ్ డిస్ట్రిబ్యూట్ లోకల్ సీడ్ వెరైటీస్. సో దీన్నే కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ అంటారు. అంటే ఉదాహరణకి ఒక విలేజ్ ఉందనుకో, ఈ విలేజ్ లో ఒక 50 ఫార్మర్స్ ఉన్నారనుకో. ఈ ఫార్మర్స్ మనకి ఇయర్ 1, ఓకే, ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ అయిన తర్వాత ఇది ఇయర్ 1 అనుకో. సో వాళ్ళు హార్వెస్ట్ చేశారు, రైస్ ని, వీటిని హార్వెస్ట్ చేశారు అనుకో. సో వీళ్ళు హార్వెస్ట్ చేసిన దాంట్లో కొన్ని సీడ్స్ ని తీసుకొచ్చి ఒక దగ్గర స్టోర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ లో ఏమవుతుందంటే కొంతమంది దగ్గర సీడ్స్ లేవు. సో వాళ్ళు ఈ సీడ్స్ ని తీసుకొచ్చి ప్లాంట్ చేసి హార్వెస్ట్ చేస్తారు. సో నెక్స్ట్ ఎవరు లోన్ తీసుకున్నారో ఆ ఫార్మర్స్ ఏంటంటే మళ్ళీ సీడ్స్ ని రిటర్న్ చేస్తారు. అండ్ అంటే తీసుకున్న సీడ్స్ తో పాటు కొన్ని ఎక్స్ట్రా సీడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దీన్నే కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ అని చెప్పి అంటారు. ఈ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ ని ఎలా మెయింటైన్ చేయాలో అన్న స్టాండర్డ్స్ ని మనకి BIS ఇవ్వడం జరిగింది. యాక్ట్ యాజ్ అన్ ఇన్సిటివ్ కన్జర్వేషన్ మెకానిజం ఫర్ అగ్రో బయోడైవర్సిటీ. అంటే మనకి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సీడ్స్ ని ఇలాగే మనం లోకలైజ్ గా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఇంప్రూవ్ క్లైమేట్ రెసిలియన్స్ అండ్ సపోర్ట్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అన్నమాట. ఓకే, సో సిగ్నిఫికెన్స్ ఏంటి? హెల్ప్స్ కన్సర్వ్ ఇండిజినియస్ అండ్ ట్రెడిషనల్ క్రాప్ వెరైటీస్. సో లోకల్ గా ఉన్న వెరైటీస్ ఉంటాయి కదా, వాటిని మనం లైక్ జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకున్నట్టు ఉంటుంది అన్నమాట. ఎన్హాన్స్ రెసిలియన్స్ అగైన్స్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ సచ్ as డ్రౌట్స్, హీట్ స్ట్రెస్ అండ్ ఇరాటిక్ రెయిన్ఫాల్. సో ఇప్పుడు మనకి క్లైమేట్ చేంజ్ అన్నది రియాలిటీ, రైట్? సో జనరల్ గా మనకి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ రైస్ ప్లాంట్ ఉందనుకో. రైస్ ప్లాంట్ బై నేచర్ ఏంటంటే వాటర్ లాగింగ్ ప్లాంట్, అంటే వాటర్ ఎక్కువ కావాలన్నమాట. కానీ మనకి బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ డ్రౌట్ అనే సిచ్యువేషన్ వచ్చింది. సో ఈ డ్రౌట్ అనే సిచ్యువేషన్ లో మనకి రైస్ కూడా కావాలి. కానీ రైస్ ఎలాంటి ప్లాంట్ ఉండాలి? ఇప్పుడు మనకి తక్కువ వాటర్ తోనే గ్రో అయ్యే ప్లాంట్ ఉండాలి. సో మనకి ఈ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ లో ఎప్పుడైనా ఏదైనా వెరైటీని ఇలా స్టోర్ చేసి ఉండొచ్చు అన్నమాట. ఎన్నో ఏళ్ల నుంచి మెయింటైన్ చేస్తే ఇలా ఉండొచ్చు. సో అలాంటి సీడ్స్ ని తీసుకొచ్చి నాకు ఇక్కడ నేను యూస్ చేస్తే ఆటోమేటిక్ గా నాకేంటి తక్కువ వాటర్ తో అదే రైస్ ప్లాంట్ ని నేను గ్రో చేయొచ్చు అన్నమాట. సో ఇది ఒక ముందు జాగ్రత్త ఇనిషియేటివ్ గా నాకు పనికొస్తుంది అన్నమాట. సో ఇప్పుడున్న ఎప్పటికున్న వెదర్ కి ఆ సీడ్స్ కూడా ఎవాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పటికప్పుడు అవి స్టోర్ చేస్తుంటే మనకి ఏంటంటే ఫ్యూచర్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా హ్యాండిల్ చేయొచ్చు. దాన్నే రెసిలియన్స్ అగైన్స్ ద క్లైమేట్ చేంజ్ అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ.